ఆనందమయ జీవితం కోసం తథాగత బుద్ధుడు సూచించింది మరొక అంశం పంచశీల. పంచశీల అంటే 5 గుణాలు. ఈ 5 గుణాలు గిన ప్రతి ఒక్కరు పాటించినట్లయితే వాళ్ళ జీవితంలో ఎలాంటి దుఃఖం లేకుండా వాళ్ళు చాలా సంతోషంగా గడుపుతారు. అందులో 5 అంశాలలో మొదటిది, నేను ఎవ్వరిని హింసించను, హత్య చేయను. అంటే తన మాటలతో కానీ, చేతలతో కానీ, ప్రవర్తనతో కానీ దేంతో కూడా నేను ఎవరిని కూడా బాధ పెట్టను. రెండవది, నేను దొంగతనం చేయను. అంటే ఇతరులు ఇయ్యని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని అడగకుండా తీసుకోను. సో మూడవది, నేను కామపు ఆచారాలకు పాల్పడను. అంటే అందరిని సోదరి భావంతో చూస్తాను, ఎవరిని ఇబ్బంది పెట్టను అనేది. తర్వాత నాలుగవది, వాస్తవాన్నే మాట్లాడతాను, సత్యాన్నే మాట్లాడతాను, ఎప్పుడు కూడా నేను అబద్ధాలు చెప్పను అనేది. ఐదవది, మనల్ని కంట్రోల్ చేసే, మన మనసుని, మన మెదడుని కంట్రోల్ చేసేటువంటి ఏదైతే మత్తు పదార్థాలు ఉందో, మనకు మత్తు వచ్చే విధంగా చేసేటువంటి ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోను. సో అట్లా మత్తు తీసుకుంటే మన మెదడు అనేది మత్తులోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. ఈ పై 4 అంశాలు కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా ఈ 5 అంశాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళ జీవితం చాలా సాఫీగా, చాలా చేతనత్వంతో, ప్రయోజనకరంగా వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ లక్ష్య సాధన కోసం పనిచేస్తారు. కాబట్టి మనకు ఎంత స్థాయికి ఎదిగినా కూడా మన క్యారెక్టర్ అనేది చాలా అవసరం. సో అట్లాంటి క్యారెక్టర్ ఉండాలంటే ఈ పంచశీల పాటించాలని మరి పంచశీల జెండాను కూడా ఇందులో ప్రధానంగా మరి రూపొందించడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఈ పంచశీలాలు 5 గుణాలు పాటించి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.